హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పల్లెటూరు రమేష్ స్వప్నం. అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మధ్యకాడ నుంచి అయితే జంగారెడ్డిగూడెం వెంకన్నబాబు మెట్ట మీదకి అయితే వచ్చామండి. మెట్ట కొంచెం ఎదర స్వయంభూ శివాలయం ఉందంటండి. ఆయన స్వయంభూ వెలిసాడంటండి. తెలిసిన వాళ్ళు మాతో పాటు వచ్చిన వాళ్ళు తెలిసిన వాళ్ళు తీసుకెళ్ళారు, వెళ్ళామండి. మీకు ఆ గుడి అయితే చూపించబోతున్నాను, చూడండి. చూడడానికి అదంతా కొండేనండి, మామూలు మెట్టేనండి. కానీ మహానుభావుడు మెట్టలో వెలిసాడు. ఎలా వెలిసాడో చూడండి. అదంతా కొండ చూపిస్తున్నాను, చూడండి. ఆ ఫ్లెక్సీ ఉన్న కాడ చిన్న కాలువ ఉందంటండి. ఆ నదిలో స్నానం చేస్తారంటండి చాలామంది పైకి ఎక్కి. అయితే మేము వెళ్ళిన వాళ్ళందరూ ఆడవాళ్ళం వల్ల ఎక్కడానికి ఇబ్బంది అయ్యి మానేసాం. చూస్తున్నారు కదా మెట్ట, రంగోండ ఆయన పేరు. శ్రీ రాజరాజేశ్వరి సమేత ఓంకారేశ్వరుడు అంటండి, చూడండి. తాళాలు తీస్తున్నారు, చూడండి లోన. అదిగోండి. వెళ్ళగానే ముందు అక్కడ పుట్ట ఉందండి. పుట్ట పక్కన ప్లాస్టిక్ది పాము పెట్టారండి. మా ఊళ్ళో అలా అబ్బరి పాముని చూసి నిజంగా పాము వచ్చేసిన దానికి వెనక్కి పరిగెట్టుకుంటూ వచ్చేసారు. చూపిస్తాను, చూడండి. అదిగోండి, అది పుట్ట అండి. పుట్ట పక్కన అదిగో పాము. దాన్ని చూసి మా వాళ్ళు పరిగెట్టుకుంటూ వచ్చేసారండి. తాళాలు ఇచ్చిన ఆవిడైతే మాకు మధ్యాహ్నం మాట లోన పాము ఉంటుంది, మీరు గంటలు వాయించుకుంటా సౌండ్ చేసుకుంటా వెళ్ళండి అని చెప్పిందండి. అందుకని ముందైతే గంటలు వాయించామండి. ఇది బయట, ఇంకా లోనకి వెళ్ళాలండి. చూస్తున్నారు కదా, ఈ పాము బొమ్మను చూసి మా వాళ్ళు జడిసిపోయారండి. లోన అయితే ఇంకా బాగుందండి. లోన స్వయంభూ వెలిసారంటండి. చూపిస్తాను, చూడండి. ఇది డిబ్బి విభూది పెట్టారు అక్కడ. గంటలు వాయించుకుంటూ వెళ్తున్నామండి, చూడండి. నీళ్ళు అక్కడ ఉన్నాయా? ఇదిగోండి గృహ చూపిస్తున్నాను, చూడండి. లైట్లు వేసినా సరే ఇంత చీకటిగా ఉందండి. మహానుభావుడు అందులో వెలిసి ఒక ఆవిడకి కనిపించి చెప్పాడంటండి, నేను అక్కడ ఉన్నానని. ఆవిడ చూసి ఆవిడ శుభ్రం చేస్తుందంటండి. పాము ఆవిడ చాలాసార్లు కనిపించిందంట. ఆవిడ చెప్పడంతో మా అందరికి కొంచెం భయం అనిపించింది. స్వయంభూ వెలిసిన విగ్రహం అండి అది. వానాకాలం అయితే వెనకమాల కనిపిస్తుంది కదండి, అక్కడ మొత్తం అందులోంచి వాటర్ వచ్చి మొత్తం వెనకమాల మొత్తం శివలింగం మునిగిపోతుంది అంటండి. ప్రస్తుతం అయితే వాటర్ పెద్ద లేవు, అక్కడ బాగా లోనకంట ఉన్నాయి. గృహలోకి వాటర్ ఎక్కడో లోనకంట ఉన్నాయండి. స్వయంభూ వెలిసిన ఆయన అంటండి. పక్కన ఉన్న నాగసర్పాన్ని చూసి అక్కడ పాముని జడిసారు. ఈయన స్వయంభూ వెలిసిన ఆయన అంటండి, చూడండి. వానాకాలం అయితే ఈయన శివలింగం మొత్తం కప్పడిపోతుంది అంటండి. చాలా బాగుంటుందంట వానాకాలం చూడడానికి. మొత్తం ఇదంతా గృహేనండి. నేను అసలు ఎప్పుడు ఇన్నిసార్లు జంగారెడ్డిగూడెం వెళ్ళాను, కానీ ఇంత అద్భుతమైన గుడి ఉందని నాకైతే తెలియదు. స్వయంభూ వెలిసారంటండి. చాలా బాగుంది గుడి అయితే, నాకు చాలా బాగా నచ్చింది. చూడడానికి మెట్ట కింద మహానుభావుడు మరి ఎలా వెలిసాడో మరి మహానుభావుడు చాలా బాగుంది నాకైతే. ఇల్లు మధ్యలో ఉందండి గుడి కూడాను. పెద్ద దూరంగా గట్ట ఏమీ లేదు, చుట్టూ ఇళ్ళు ఉన్నాయి. ఇళ్ళ మధ్యలో ఉందండి అది. చూడండి, అదంతా గృహ. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ. చూస్తున్నారు కదా. నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.